అదిగండి రోట్లో చిన్నులపాయ వేసాను. ఆల్రెడీ బాండీలో మెదిపాను కదా కచ్చాపిచ్చా. ఇదిగో జీలకర్ర కూడా ఎప్పుడైనా సరే ఇలా నలిపి వేయండి, ఏ కూరల్లో వేసినా. ఇప్పుడు గోంగూర పచ్చడి వేద్దాం. గోంగూరలో ఆల్రెడీ నేను ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు వేయలేదు, చాలకపోతే వేసుకోవచ్చు మనం. ఒక టమాటా, 10 పచ్చిమిర్చీలు, మంట ఉండే అయితే 10 వేసుకోండి, మంట లేని అయితే మటుకు 15 వేయండి ఒక్క కట్ట గోంగూరకి. ఒక ఉల్లిపాయ, ఒక చిన్నులపాయ, అంతే. ఇది ఒకటి మిగిలిపోయింది. అసలు ఇవాళ చింతకాయ పచ్చడి చేసుకుందాం అంటున్నాము, కాకపోతే పండు మిరపకాయలు ఉన్నాయని చెప్పేసి ఎటు గోంగూర ఉంది. కానీ చాలా బాగుంటుందండి. పండుమిర్చి దోరగా ఉండి పండి గోంగూర పచ్చడి చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎండుమిర్చితో ఒక టేస్టు, దోరకాయలతో ఒక టేస్టు, పచ్చికాయలతో ఒక టేస్టు గోంగూర. ఇదిగోండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు, ఇదిగోండి పచ్చిమిర్చి, దోర పచ్చిమిర్చి పంటికి తగిలితే భలే ఉంటుంది. ఇదిగోండి కొంచెం కరివేపాకు, కొత్తిమీర లేదండి, కొత్తిమీర ఉంటే వేసేదాన్ని. ఉల్లిపాయ కూడా అసలు గట్టిగా దంచకూడదు, ఏదో కచ్చాపిచ్చ నలిగిందా లేదా అన్నట్టు. అప్పుడేమో 4 చెక్కలుగా కోసి వేసాను, ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కోసి వేసాను. అదొక టేస్టు, ఇలా ఒక టేస్ట్ అండి. ఉప్పు అయితే నాకు సరిపోయింది, ఎందుకంటే నేను ముందే వేసాను కాబట్టి. చూడండి ఇదిగోండి అయిపోయింది కాబట్టి. గరిటెలతో స్పూన్లతో ఎంతసేపు అని కలుపుతామండి, చేతితో ఒకసారి అయితే ఒక దెబ్బకి తిరిగిపోయి. ఇప్పుడు మనం ఈ అన్నంలో కొంచెం ఈ రోట్లో కొద్దిగా పచ్చట్లకి, ఇదిగోండి అన్నం కూడా వేడిగా ఉంది. కొంచెం నెయ్యి వేసారు, అన్నం కాలుతుంది కాబట్టి. అసలు ఉండచాట ఉండడు. 5 గుడ్లు, ఏం చేస్తావు గుడ్లని? అట్టేస్తా ఉండు, మా ఆమ్లెట్ వేస్తావు. అది కూడా సరే, అడగా గుడ్లు పడిపోతాయి, వెళ్దాం పద. సరే ఏడవద్దన్నాను కదా, సరే సరే లేదులే, పన్నం కావుతుందమ్మా. ఇదిగోండి నిద్రకొచ్చి ఏడుస్తున్నాడు అండి. చాలా బాగుంది. మీరు కూడా దారుగా పచ్చిమిర్చితో వెళ్దాం కదా, ఒకసారి గోంగూర పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్. వెళ్దాం.